హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది రైస్లోకి, చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, శనగబేడలు, ఉద్దిపప్పు వేసుకున్నాను. అది మంచి కలర్, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మన స్పైసీనెస్కి తగినట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. 10 to 11 వరకు వేసుకోవచ్చు. దాని తర్వాత తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి. కాసేపు వేయించిన తర్వాత మళ్ళీ ప్యాన్లో ఆయిల్ కొంచెం పోసుకొని టమాటోస్ ఒక 3 మీడియం సైజ్ తీసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకున్నాము అంటే ఒక 10 మినిట్స్లో అది బాగా మగ్గిపోతుంది. అంతలోపల మనం మిక్సీ తీసుకొని అందులో కోకోనట్వి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో తెల్లగడ్డలు, సాల్ట్ కొంచెం తగినంత వేసుకొని గ్రైండ్ చేసేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ టమాటోల్ది కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుంటే అయిపోతుందండి. మీకు ఒకవేళ పేస్ట్గా కొంచెం చట్నీ లాగా కావాలి అనుకుంటే మాత్రము కొన్ని వాటర్ పోసుకొని చేసుకోండి. పోపుకి ఆయిల్ వేసుకొని కొంచెం శనగబేడలు, ఉద్దిపప్పు వేసుకోవాలి. ఆవాలు కొన్ని వేసుకొని తిరగబాతు పెట్టేసుకొని ఆ చట్నీలోకి వేసేసుకోవాలండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే చపాతీలోకి చేశాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.